హిస్టరీ సబ్జెక్టు ఇంట్రెస్టింగ్గా లేదా, బోర్ కొడుతుందా, అర్థం కావట్లేదా? నేను మీకు ఈ వీడియోలో సొల్యూషన్ ఇచ్చేస్తా. ఇంతకీ నేను ఎవరు? హాయ్ గైస్, ఐఎమ్ భాస్కర్, అభిజ్ఞ అకాడమీ ఫౌండర్. ఐఐటి ఫౌండేషన్ నుండి యూపీఎస్సీ ఫౌండేషన్ దాకా, 6th క్లాస్ నుండి అదే రకంగా 12th క్లాస్ దాకా ప్రతి సబ్జెక్టు కూడా నేను డీల్ చేస్తా. సో మీకు ఈ ప్రాబ్లంకి నేను పక్కగా సొల్యూషన్ చెప్పేస్తా. హిస్టరీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సిలబస్ చాలా పెద్దది, చాలా కన్ఫ్యూజింగ్ టైం లైన్స్ ఉంటుంది. అన్నిటికన్నా మించి మధ్యన ఏవో ఈవెంట్స్ ఉంటాయి. ఈ రకమన్నీ కూడా మీకు అర్థం కావట్లేదు. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పనా, ఈ ప్రాబ్లం మీ ఒక్కరికే కాదు, చాలామందికి ఉంది. సో యు ఆర్ నాట్ ఎన్ ఎలోన్. నేను పైన చెప్పిన లెసన్స్లో మొత్తం డెమో లెక్చర్స్ అన్నీ కూడాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ చూపించా. సిలబస్ని కరెక్ట్గా చెప్తూ, ప్రతి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, చాలా రకాల ఈవెంట్స్ చెప్తూ, రకరకాల ఇమేజెస్తో లెసన్స్ అన్నీ చెప్పాను. సో ఈ డెమో లెక్చర్స్లో మీకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి ఉంటాయి. ఇకపైన ఈ నెక్స్ట్ లెసన్స్ అన్నీ కూడాను, ఈ పెయిడ్ క్లాసెస్ అన్నీ కూడాను ఇంతకన్నా గొప్పగా, మోస్ట్ ఎంగేజింగ్గా చెప్పేసా. మొత్తం అన్ని పెయిడ్ క్లాసెస్ కూడా కంప్లీట్ చేసి ఒక కోర్స్ రూపంలో తీసుకుని వచ్చేసాను. సో ఈ కోర్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి చెప్తాను చూడండి. మోస్ట్ ఎంగేజింగ్గా ఉంటుంది నెంబర్ 1. అండ్ నెంబర్ 2, హిస్టరీ అంటే చాలామందికి బోర్ కొట్టేస్తుంది. ఇక్కడ రీజన్ ఏంటంటే కాస్త ఎంగేజింగ్గా అండ్ మంచిగా అక్కడ ఉన్న లింక్స్ని, కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ చెప్పకపోవడమే ప్రాబ్లం. సో నా యొక్క టీచింగ్లో ఆ ప్రాబ్లం మీకు దొరకదు. అవసరమైతే సినిమా రిఫరెన్స్లు కూడా చూపిస్తా. అఖండ మూవీ అనుకొని, పుష్ప మూవీ అనుకొని రకరకాల రెఫరెన్స్లు చూపిస్తూ చెప్తాను మోస్ట్ ఎంగేజింగ్గా. అన్నిటికన్నా మించి టైం లైన్, ఈ టైం లైన్ గురించి పక్కగా నెరేటివ్ని బిల్డ్ చేస్తూ ఆ పక్కన ఈ పక్కన కాంటెంపరీ సిచ్యువేషన్స్లో ఏమున్నాయి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా కాన్సెప్ట్ తీరిపోతాయి. అండ్ అన్నిటికన్నా మించి నా దగ్గర ఉన్న బెస్ట్ పాయింట్ ఏంటంటే 5 hours క్లాసు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ మొత్తం క్లాస్ని 10 minutesలో షార్ట్గా చేసి ఒక రివిజన్ వీడియో కూడా పెడుతూ ఉంటాను. సో దీనివల్ల వాడు లెసన్ మొత్తం కూడా ఒక జస్ట్ 10 minutesలో సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇవి నా కోర్సుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ బెనిఫిట్స్. వీటితో పాటు మీకు ఇచ్చే ఇంకా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జామ్స్. సో మీరు ఎగ్జామ్స్లో అల్టిమేట్గా స్కోర్ అయితే చేయాలి కదా. సో మీరు ఎగ్జామ్స్లో స్కోర్ చేయడానికి మంచిగా ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో వాటిని సెగ్రిగేట్ చేయడం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వీటికి సంబంధించిన స్మాల్ నోట్స్ తయారు చేయడము. అండ్ అన్నిటికన్నా మించి ఎగ్జామ్స్ సంబంధించి ఏ క్వశ్చన్స్ వస్తాయి ఇలాంటివన్నీ కూడాను అవి కూడా చేసి పెట్టేసాను. సో ఇదంతా బోనస్. అండ్ నా కోర్సుకున్న బ్యూటిఫుల్ బెనిఫిట్ ఏంటంటే వ్యాలిడిటీ. సో మీ ఎగ్జామ్ అయ్యే అంతవరకు కూడా మీకు ఏ టెన్షన్ ఉండదు. వన్స్ కంప్లీట్ అయిపోతే, వన్స్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మీకు వ్యాలిడిటీ ఇష్యూస్ అస్సలు రావు. మీరు హ్యాపీగా క్లాసెస్ అన్నీ కూడా వినుకోవచ్చు ఏ ప్రాబ్లం రాకుండా. అండ్ అన్నిటికన్నా మించి ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే రివిజన్. ఎస్, ఈ రివిజన్ సిరీస్లో మీరు హ్యాపీగా ఆ మొత్తం కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా 10 minutesలో రివైజ్ చేసేలాగా చిన్న స్మాల్ వీడియోస్ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే మొత్తం దాన్ని ఒకసారి కళ్ళు మూసుకుని తానానా అనుకుని ఒక పాటను మనం ఎలా పాడుకుంటామో ఆ రకంగా సింపుల్గా చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఈ తెలుగులో లెసన్స్ చేసిన వాళ్ళు నేనే బెస్ట్, పక్కగా చెప్పేస్తున్నా. ఎందుకు ఈ మాట ఇంత ధైర్యంగా చెప్పేస్తున్నా, ఈ రకంగా చెప్తున్నాను అంటే ఇక్కడ 2 కాల్ కాన్వర్జేషన్స్ పెడతా. ఒకటి గవర్నమెంట్ స్కూల్ టీచర్ది, ఒకసారి ఆ కాన్వర్జేషన్ వినండి. మాది గవర్నమెంట్ హై స్కూల్ సార్ మాది. ఓకే సార్, నేను హెడ్ మాస్టర్ అక్కడ. ఓకే సార్, మాకు ఐఎఫ్పీలు ఇచ్చారు గవర్నమెంట్ టీవీలో, ఐఎఫ్పీ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్. మా వరకు మేము స్కూల్ లెవెల్లో నేను హెచ్ఎం గా నేను డబ్బులు ఖర్చు పెట్టి నేను వినిపిద్దాం అనుకున్నా. సోషల్ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, లెసన్స్ బాగాలేక. అంటే స్కూల్లో స్టాఫ్ లేరా సార్? ఉన్నా కూడా చెప్పలేరు సార్, అంత నాలెడ్జ్ లేదు. అయ్యో, ఓకే ఓకే. అవునా, ఇక్కడ సోషల్ ఫ్యాకల్టీ సరిగా లేరు సార్. స్కూళ్ళలో ప్రమోషన్స్ ఇస్తారు, బాగుండదు, మేము చెప్పుకోకూడదు అవన్నీ. ఓకే ఓకే, ఎస్ సార్, చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే మీ సొంతంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టి చేయడం అంటే అది గ్రేట్ థింగ్. అదే బాగా ఉపయోగపడుతుంది. మిగతా సబ్జెక్టులు అన్ని కూడా అట్లే చేస్తాం సార్, అవి దొరుకుతున్నాయి మాకు. ఓకే, కాకపోతే సోషల్ రిసోర్సెస్ లేవు సార్, ఎవరు లేరు అంతా. ఓకే ఓకే, రేర్ గా ఉన్నారు. మీది కొడుతుంటే దొరికింది, కానీ కొన్ని లెసన్స్ ఉంటే అది వీడియో ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడ దొరుకుతాయని. ఇప్పుడు మేము 10th హిస్టరీ తీసుకుంటాం సార్ ఫస్ట్. ఓకే సార్, అది బాగుందంటే మిగతా క్లాసులు, ఎక్కువ క్లాసులు వీలుండని తీసుకుంటాం. సరే సరే. సో మనకు డైరెక్ట్గా హెడ్ మాస్టర్ నుండి కాల్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా, మా స్కూల్లో పిల్లలందరికీ కూడాను గవర్నమెంట్ ఇచ్చిన ప్యానల్ బోర్డ్స్లో మేము క్లాసెస్ వేసుకుంటాం, మాకు ఇవ్వండి సార్ అనుకుని అన్నారు. సో మన యొక్క క్లాసెస్ అనేవి ఎంత రేంజ్కి ఎదిగిపోయి, ఒక హెచ్ఎం మనల్ని ట్రస్ట్ చేసుకుని మన క్లాసెస్ని ఇక్కడున్న వాళ్ళ బెస్ట్ మీరే అనుకుని నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ నా కోర్సుకున్న బ్యూటిఫుల్ బెనిఫిట్ చెప్పాను కదా, విజువల్గా ఇమేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, విజువల్గా ఇమేజెస్ తీసుకుని వస్తూ కూడా చెప్తుంటాను. కాబట్టి మీకు మైండ్లో
ఒక రెఫరెన్స్ ఇమేజ్ ఊహించుకునే కష్టం లేకుండా నేనే ఒక ఇమేజ్ పెట్టేస్తూ ఉంటాను. అండ్ నా యొక్క క్లాసెస్ చాలా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అయినా పెద్ద పెద్ద చైతన్య, నారాయణ మంచి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ అనుకుంటారే, 9 years ఎక్స్పీరియన్స్, 10 years ఎక్స్పీరియన్స్, అలాంటి టీచర్స్ కూడా మన క్లాసెస్ వింటున్నారు, మన క్లాసెస్ తీసుకుంటున్నారు. ఒకసారి ఆ వీడియో కూడా వినండి. సార్ రాత్రి మెసేజ్ పెట్టాం కదా. ఎస్ సార్, రాత్రి మెసేజ్ పెట్టారు. అవును సార్, అదే మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ కాల్ చేయమన్నారు. అవును, ఎస్ సార్. ఓకే, మీరు పేరెంటా లేకపోతే టీచరా సార్? నేను స్కూల్ టీచర్ సార్. ఓకే 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 ఓకే. మీరు ఏ సబ్జెక్ట్స్ చెప్తారు సార్? సోషల్ సార్. ఓకే, సోషలా? ఓకే ఓకే ఓకే. సో మీకు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఈ 3 సోషల్స్? అవును సార్. ఓకే 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 సార్. సో అంటే అక్కడక్కడ కొద్దిగా ఎక్కడన్నా కొద్ది క్లారిఫికేషన్ అర్థం కదా సార్. అందువల్ల ఏంటంటే ఇప్పుడు న్యూస్ సిస్టమ్ కదంతా, అందువల్ల ఏంటంటే ఇది బ్రీఫింగ్ కోసం మామూలుగా ఆన్లైన్ వీడియోస్ అనేవి కావాలి. ఎస్ సార్. హిస్టరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల హిస్టరీ మ్యాక్సిమం ఏంటంటే 8th, 9th, 10th హిస్టరీ పార్ట్ ఎక్కువ కావాలి సార్. ఎస్ సార్. దానికోసం కాల్ చేస్తాను. ఓకే సార్. మీరు సార్, మీరు మా ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, ఏ స్కూల్లో చేస్తున్నారు సార్ వర్క్? శ్రీ చైతన్య సార్. శ్రీ చైతన్యనా? ఓకే. సో మీకైతే సిలబస్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంటది. అవునవును సార్, అందుకనే దానికోసమే హడావుడిగా పరిగెత్తిస్తూ ఉంటారు. ఓకే. మనం ఏంటంటే కంప్లీట్ గా పూర్తిగా అంటే సబ్జెక్ట్ ఇంకా నేర్చుకోవాలి. ఎక్కడన్నా పిల్లవాళ్ళు మనం క్వశ్చన్ చేయకుండా ఉండాలి కదా, దానికోసం అని చెప్పి ఈ తాపత్రయం సార్. అవునవును. ముందు మనం నేర్చుకోవాలి, ఎక్కడన్నా మన దగ్గర మిస్టేక్ లేకుండా ఉండాలి కదా, ఎస్ సార్. అందుకోసం సార్. ఓకే ఓకే. నాది బీఈడి క్వాలిఫికేషన్ ఏం లేదు, కానీ ఏంటంటే ఆఫ్టర్ స్టడీస్ కంప్లీట్ అయిన కాడ నుంచి ఇక ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను. ఓకే, మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత సంవత్సరాలు ఉందా సార్? 9 years సార్. ఓ 9 years. ఓ సూపర్. అందువల్ల ఏంటంటే ఇంకా నేర్చుకుందాం హిస్టరీ మీద బాగా గ్రిప్ తెచ్చుకుందామని. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ ఉంది, ఒక 70-80% ఉంది, బట్ ఇంకా తెలుసుకోవాలి. అవును, దానికోసం అంటే మన టీచర్స్ ఎప్పుడు కూడాను నిత్య విద్యార్థులు అంటాం కదా సార్. అదే దానికోసం సార్. ఇప్పుడు అందుకని నేను డైలీ సెర్చ్ చేస్తూ ఉంటాను, మామూలుగా యూట్యూబ్ గానీ అన్ని ఎక్కడెక్కడ న్యూ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సెర్చ్ చేస్తుంటాను. లక్కీగా అదే బాగా తెలిసింది, బాగా ఇంట్రెస్ట్ గా ఉంది, అందువల్ల మీకు కాల్ చేశాను సార్. ఓకే ఓకే. చాలా. నేను రాత్రి కూడా ట్రేడ్ అండ్ టెరిటరీ కూడా చూసాను, 8th క్లాస్ హిస్టరీ బోర్డ్. ఓకే, సూపర్ సార్. అది దాదాపు నేను ఎప్పుడు కూడా ఎక్కువసేపు నేను ఏ క్లాస్ కూడా వెళ్ళలేదు. రాత్రి ఆ చాప్టర్ అనేది ఇంకా బాగా బ్రీఫింగ్ గా చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాను. దాదాపు 2 hours నేను అదే లెసన్ మీద టైం స్పెండ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటూ, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకుంటూ ఉన్నాను. సూపర్ సార్, సూపర్. అందుకోసం ఇంకప్పుడే నేను లెసన్ కంప్లీట్ అయిందా, ఆ తర్వాత నేను మీకు కాల్ చేశాను. నెక్స్ట్ అన్నిటికన్నా మించి స్టూడెంట్స్, ఈ స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళు చెప్పిన మాటలు అండ్ వాళ్ళు పెట్టిన మెసేజెస్ మీకోసం కొన్ని చూపిస్తున్నా చూడండి. వాళ్ళ యొక్క మెసేజ్లు అయితే రోజు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, రకరకాలవన్నీ కూడాను. వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ చాలా రకంగా తెలియజేస్తుంటారు. సార్ మాకు ఇదే లెసన్స్ని మేము ఓన్గా నేర్చుకోవాలనుకుంటే చాలా టైం లాస్ అయిపోతాము, దీనివల్ల మాకున్న వాల్యుబుల్ టైం మోస్ట్లీ ఖర్చు అయిపోద్ది. అండ్ అన్నిటికన్నా మించి ఇంకొంతమంది స్టూడెంట్స్ అంటారు, సార్ ఇదే లెసన్స్ని నేను వేరే లాంగ్వేజ్లో రకరకాల దాంట్లో ఎత్తుక్కునేటప్పుడు డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండేవి. నెక్స్ట్ వాళ్ళు సగం చెప్తారు, సగం చెప్పరు, అండ్ సగం కోసం మరొక వీడియోకి మరొక దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. సో నేను ఈ కష్టమంతా పూర్ణడానికి మీరు ఇచ్చిన ప్రైస్కి నేను హ్యాపీగా ఎన్రోల్ అయిపోయాను. నేను ఇప్పుడు నేర్చుకున్నది నేను పెట్టిన దానికంటే చాలా ఎక్కువ వాల్యూ నేర్చుకున్నాను సార్. ఇది చాలా వాల్యూ ఎడిషన్ సార్ అనుకోని చాలామంది ఈ రకంగా కామెంట్ చేసిన వాళ్ళు పర్సనల్గా కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ నాకున్న బ్యూటిఫుల్ బెనిఫిట్ ఏంటంటే, నేను ఈ క్లాసెసే కాదు, నేను సైన్స్ చెప్పాను, మ్యాథ్స్ చెప్పాను, అండ్ సోషల్లో ఉన్న జాగ్రఫీ, ఎకనామిక్స్ అన్ని చెప్పాను. ఒక్కసారి నా దగ్గర ఈ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు వేరే క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఒక రకంగా అందరూ కూడాను నాకు ఫ్యామిలీలా మారిపోతున్నారు అనమాట. సో ఈ రకంగా ఈ క్లాసెస్ తీసుకుంటూ, సో ఇప్పుడు మీ వంతు మరి మీరు తీసుకుంటారా ఈ క్లాసెస్ అనేవి? మన ఫ్యామిలీకి, మన అభిజ్ఞాన ఫ్యామిలీలోకి మీరు ఎన్రోల్ అవుతారా? మీ కష్టాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా? మీ టైంని కూడా మిగిలించుకోవాలని అనుకుంటున్నారా? సో స్మార్ట్ ఐడియాతో, స్మార్ట్ ఆలోచనతో తీసుకోవాలనుకుంటున్నారా? సో జస్ట్ హ్యాపీగా ఈ కోర్స్ తీసుకోండి. మరి దీనికి ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? యాక్చువల్లీ దీనికి 2 types ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. మొదటి ప్లాన్ ఏంటంటే, ఎవరికైతే లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలో, ఇక లైఫ్ మొత్తం కూడా ఒక్కసారి నేను తీసేసుకుంటే మా పిల్లలకి నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చేసుకుంటా, ఆ రకంగా అనుకున్న ప్లాన్ ఉంటే
1499. సో 1499 ప్రైస్ ఉంటుంది. లేదు నాకు ఈ ఇయర్కి సరిపోద్ది అని అనుకుంటే మీకు ఏం చేస్తున్నానంటే 700 ఈ ప్రైస్. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఈ 700 వచ్చినప్పుడు ఒక పని చేస్తాను. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ స్టూడెంట్సే తీసుకుంటున్నారు ఈ క్లాసెస్ అంతా కూడాను. సో దీన్ని అందరికీ యాక్సెస్ ఉండేటట్లు ఆ రేంజ్లో పెట్టేస్తున్నా. అండ్ నాకు ఈ పేమెంట్స్కి సరిపడేటట్లు వీటన్నిటికీ ఫీజర్స్ టీచర్స్కి వీళ్ళందరికీ ఇచ్చేటట్లు 500. ఓకే, ఈ 500 ప్రైస్ అనేది బెస్ట్ ప్రైస్. ఇన్ కేస్ లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే దాంట్లో ప్రైస్ అనేది తగ్గడం ఏం లేదు. అండ్ దీనికైతే ఈ 499 పే చేసేసి హ్యాపీగా తీసేసుకోవచ్చు. మరి ఇంతకీ క్లాసెస్ ఎలా తీసుకోవాలి, ఏ రకంగా ప్లే అవుతాయి, ఇదంతా కదా మీ డౌట్. యాక్చువల్లీ దీనికి డౌట్ సింపుల్ అనమాట. నింద డిస్క్రిప్షన్లో మీరు అభిజ్ఞ అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ దొరకకపోతే మీకు ట్రస్ట్ ఉండడానికి డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళిపోండి. ప్లే స్టోర్కి వెళ్ళి అభిజ్ఞ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు క్లాసెస్ అన్నీ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ అన్నీ దొరికేస్తాయి. అండ్ ఇంకొక థింగ్, మీకు ఇదే క్లాసెస్ వేరే రకంగా కూడా కావాలని అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్లో ఫోన్పే చేసేయండి. సో ఇదే నెంబర్కి వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి ఫోన్పే కూడా చేసేయచ్చు. ఫోన్పే చేసి దానికి స్క్రీన్ షాట్ చేసి నాకు సెండ్ చేస్తే మీకు క్లాసెస్కి అన్నిటికీ కూడా యాక్సెస్ దొరికేస్తుంది. సో ఒక్క లాస్ట్ మాట, ఇన్ కేస్ మీరు స్మార్ట్ అయితే, మీరు నిజంగా తెలివైన వాళ్ళు అయితే, మీ కష్టాన్ని అదే రకం మీ శ్రమని అంతటిని తగ్గించుకోవాలనుకుంటే మీ లైఫ్లో దొరికే బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ని, మీ జీవితం మీకు ఇచ్చే అవకాశాన్ని మీరు స్మార్ట్గా తీసుకోవాలనుకుంటే ఈ అవకాశాన్ని వాడుకోండి. ఒక తెలివైన వాడు తన దగ్గరికి వచ్చే అవకాశాన్ని అన్నింటినీ కూడా వాడేసుకుంటాడు. సో మీరు కూడా తెలివైన వాళ్ళే అనుకుంటా. సో మీ అందరూ కూడాను మీ యొక్క హిస్టరీ కష్టాలను తీర్చుకోండి. మన అభిజ్ఞ అకాడమీ ఫ్యామిలీకి వచ్చేయండి. సో మనమంతా కూడాను బ్యూటిఫుల్ సక్సెస్ చేసుకుందాం మన ఈ హిస్టరీ క్లాసెస్తో.